నమస్కారం కాశీ బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష. పూరి జగన్నాథ్ టెంపుల్లో ఇంకా రహస్య గదులు ఏమైనా ఉన్నాయండి? పూరి జగన్నాథ్ అక్కడ నేను మనకి నిధులకి సంబంధించి గాని ఇలాంటి విషయాలకు సంబంధించి గాని మన ఆంధ్రప్రదేశ్ లో గాని భారతదేశంలో గాని అనేకమైన చోట్ల అమితమైనటువంటి సంపద నిక్షిప్తమై ఉంది. వాటిల్లో అనంత పద్మనాభుడు సముద్రం దగ్గరే ఉన్నారు ఆయన. పూరి జగన్నాథుడు ఈయన సముద్రం దగ్గరే ఉన్నారు. ఆ రత్న భాండాగారంలో వచ్చినటువంటి సంపద మణులు కానీ, మాణిక్యాలు కానీ, వైడూర్యాలు కానీ, వజ్రాలు కానీ, పురాతనమైనటువంటి విగ్రహాలు కానీ, కిరీటాలు కానీ, సింహాసనాలు కానీ వచ్చినా కూడా ఆ రత్న భాండాగారం నుంచి సొరంగ మార్గం ఒకటి ఉంది. ఆ లోపల ఇంకా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా 3 గదులు ఉన్నాయి అనేటువంటి సమాచారం అయితే నాకు ఉంది. అందులో ఎంత ఉంది అనేటువంటిది తెలుసుకోలేని పరిస్థితి. చాలా మంది చెప్తేది ఏంటయ్యా అంటే అనంత పద్మనాభుడికి ఎంత అయితే ఉందో దానికి మించి పూరిలో ఉంది అంటున్నారు. ఎందుకంటే గజపతి రాజుల వారు పరిపాలించినటువంటి సంస్థానం అది. వాళ్ళ సంస్థానం వాళ్ళే, సంస్థానానికి సంబంధించిన వాళ్ళే పూరి ట్రస్ట్ మెంబర్స్ గా ఉన్నారు. ఆ ప్రధాన పూజారి కూడా ఆ గజపతి రాజు గారికి సంబంధించిన వంశస్థులే. వాళ్ళు ఏమేమి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. అన్కౌంటబుల్. నాకు తెలిసి ఇప్పుడు వచ్చింది లెక్క పెట్టాలన్నా నాకు తెలిసి 100 రోజులు 150 రోజులు పడుతుందేమో. అంత విలువైనటువంటివి ఉన్నాయి అక్కడి దాకా. ఎందుకండి ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలు చెప్తా మీకు. శ్రీశైలం ఉంది. త్వరలో శ్రీశైలంలో కూడా నిధి బయటపడే అవకాశాలు చాలా ఉన్నాయి. అవునా? అవకాశాలు ఉండటం కాదు, ఖచ్చితంగా శ్రీశైలంలో నిధి బయటపడుతుంది. ఆ తరువాత విజయనగరం ప్రాంతంలో కూడా నిధి బయటపడే అవకాశం ఉంది. ఇంకో ప్లేస్ చెప్తున్నా, రాయచోటి ఏరియాలో కూడా నిధి బయటపడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడ్ ప్లేసెస్ ఉన్నాయండి. మనం ఏంటంటే అది టైంకి బయటకు వస్తాయి అంతే. ప్రత్యేకంగా వెళ్ళి వెతికినా కూడా కనపడవు. కానీ భగవత్ కృప, అది గవర్నమెంట్కి చెందితే వీళ్ళ కుటుంబాలు బాగుపడతాయనో, లేదు గుడికి సంబంధించినటువంటి మా పనులు మరమ్మతులు అవన్నీ అవకాశాలు ఉంటాయనో, రకరకాల ఉద్దేశాలతో మన పూర్వీకులందరూ కూడా అప్పట్లో అర్మారీలు, బీరవాలు, బ్యాంకులు లేవు కాబట్టి ఆ వస్తువును ఒక చోట పెట్టి దానికి ఒక బంధనం లాంటిది ఏర్పాటు చేస్తారు. అది ఏదైనా కావచ్చు. నాగబంధనం అని, సర్పబంధనం అని, జలబంధనం అని, వాయుబంధనం అని, ఇలా రకరకాల బంధనాలు. కొన్ని చోట్ల పంచభూతాలతో బంధనాలు చేస్తారు. ఈ పంచభూతాలతో బంధనాలు ఎటు చేస్తారండి? పంచభూతాలు స్తంభించిపోతాయా అని అంటారు చాలా మంది. కాదు. ఎక్కడైతే నిధులు అనేటువంటివి ఉన్నాయి, మనం పెట్టిన చోట ఉన్నాయి అని తెలుస్తుందో ఆ టైంలో వాళ్ళు ఆ బంధనాన్ని ఆ ప్రాంతం వరకు వేస్తారన్నమాట. పంచభూతాలు అగ్ని, వాయువు, జలము, ఇలా పంచభూతాలు, భూమి, ఆ బంధనాలు వేసి నిక్షిప్తం చేస్తారు. అది తెలుసుకుంటే ప్రపంచానికే మనం అప్పివ్వగలిగినటువంటి స్టేజ్లో ఉంటాం. అంత నిధి, అంత అపారమైనటువంటి సంపద మన భారత భూభాగంలో ఉంది. ఖచ్చితంగా భారత భూభాగంలో అంత అపారమైనటువంటి సంపద ఉంది. అక్కడి దాకా ఎందుకండి, తాజ్మహల్లో కూడా నిధి ఉంది. తాజ్మహల్లో శివలింగం ఉంది. తాజ్మహల్లో నిధి ఉంది. తాజ్మహల్ అంటే ఏదో అద్భుత కట్టడం మనం అనుకుంటాం, అది ఒక సమాధి. చాలా మంది ఇలా మాట్లాడితే కాస్త బాధపడతారేమో. తాజ్మహల్ అనేటువంటిది సమాధి, అందులో కూడా నిధి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు. అమితంగా మనకి అతి త్వరలో
జనాలకి తెలిసే విధంగా శ్రీశైలంలోనిది బయటపడుతుంది. అలాగే పూరిలో కూడా ఇంకా లోపల ఆ గదుల్లో ఏమున్నాయో ప్రభుత్వం వారు చొరవ తీసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. అలాగే సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి, అవి శివుడి ఫోటో కింద పెడతారు, శివలింగం కింద పాదపట్టం దగ్గర పెడతారు. దేనికి పెడుతున్నారో అర్థం కావట్లేదు. భక్తి ఉంటే నీ భక్తి నీలో పెట్టుకో, లేదా పక్కన పెట్టు. ఆయన పాదాల కింద పెట్టడం ఏంటి? లేదు, ఆ సాయిబాబా ఫోటో కింద శివలింగం పెట్టడం ఏంటి? విచిత్రమైన పనులు ఇవన్నీ. భగవంతుడు ఉన్నాడా, సాయిబాబా ఉన్నాడా లేదా ఆ విషయంలోకి నేను వెళ్ళట్లా. చేసే పనుల గురించి మాట్లాడుతున్నా, ఓకే. అయితే చేసే విధానాల గురించి మాట్లాడుతున్నా. నేను అంతకు ముందు మీ హైదరాబాద్ లోనే హనుమాన్ ఘాట్లో ఏదన్నా ఆంజనేయ స్వామి గుడి ఉందండి. ఉంది, ధర్మన్ ఘాట్, హర్మన్ ఘాట్, ధర్మన్ ఘాట్ సార్. హర్మన్ ఘాట్. ఆ గుడిలోకి నేను వెళ్ళాను. చాలా గౌరవంగా చూశారు. నేను అక్కడ చెప్తా, అయ్యా ఇంత పెద్ద గుడి, ఇలాంటివి కాస్త పెట్టండి బోర్డు చేసి, జుట్టు విరబోసుకొని గుడికి రావద్దు అని, చీరకట్టులోనే గుడికి రండి అని, లేదా హనుమంతుల వారికి సంబంధించి హనుమాన్ చాలీసాలు పెడుతున్నారు, ఒక శ్లోకం రాయండి అని చెప్పా. చేశారా లేదా అనేటువంటిది నాకు తెలియదు, కానీ ఇలాంటివన్నీ చేస్తే కనీసం మన రాబోయే తరానికి, పిల్లలకి ఓ ఇలా వెళ్ళాలేమో గుడికి, ఇలా వెళ్తే మంచిగా ఉంటుందేమో, అంత చుట్టూలు విరబోసుకుని వెళ్ళే బదులు చెప్పులతోనే వెళ్ళిపోవచ్చుగా గుళ్ళకి. ఎందుకంటారు? ఆ తిరుమలలో కూడా ఆ లడ్డూ ప్రసాదం కూడా ఇది వరకు ఇంటికి ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే గుమగుమలాడిపోతూ వాసన ఉండేది, అసలు వాసనే లేదు. అది నెయ్యి వాడుతున్నారా, డాల్డా వాడుతున్నారా, ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది ఆ లడ్డు సైజు తగ్గిపోయింది. ఇంత ఇంట్లో చేసుకుంటామే లడ్డూలు, దాని మీద కొంచెం కొంచెం సైజు ఎక్కువ ఉంది. ఎందుకు అంత లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు? ఆ మహానుభావుడికి ఏం తక్కువ?